ఓటమితో మొదలుపెట్టిన సిరీస్ ను గెలుపుతో ముగించింది భారత యువసేన. జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ లో మొదటి మ్యాచ్ ను ఓడిపోయిన టీమిండియా ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే శుభ్మన్ సేన సిరీస్ ను సొంతం చేసుకుంది. నిన్న జరిగిన 4వ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు మరుమాని, మధేవర్ మొదట చెలరేగిపోయారు. కానీ పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ 8వ ఓవర్లో మరుమానిని అవుట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి వరుసగా జింబాబ్వే వికెట్లు కోల్పోతూ వచ్చింది. 153 పరుగుల లక్ష్యంతో క్రీజ్లోకి దిగిన భారత్ ఓపెనర్లే టార్గెట్ ఫినిష్ చేశారు. యశస్వి జైస్వాల్ 93 పరుగులు, శుభ్మన్ గిల్ 58 పరుగులు చేశారు. 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇవాళ ఆఖరి మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఇందులో జింబాబ్వే గెలిచిన సిరీస్ ఫలితంలో మాత్రం మార్పు ఉండదు.